ఉత్తరాంధ్ర వైమానిక చరిత్రలో దాదాపు 9 దశాబ్దాల ప్రయాణానికి ఇప్పుడు కీలక మలుపు రాబోతోంది. ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం ఇకపై తన పాత్రను పూర్తిగా మార్చుకోనుంది. భోగాపురంలో అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం కావడంతో కమర్షియల్ విమానయానానికి సంబంధించి కూడా కొత్త కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విశాఖ ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక అధ్యాయం ముగియగా మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఆగస్టు 17 అర్ధరాత్రి తర్వాత ఉత్తరాంధ్ర ఆకాశ మార్గ పట్టణంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. ఇన్నాళ్లు విశాఖ నుంచి నడిచిన దేశీయ అంతర్జాతీయ షెడ్యూల్డ్ సర్వీసులన్నీ ఇకపై భోగాపురం నుంచే నిర్వహించనున్నారు. అంటే విమానం ఎక్కాలంటే ఇక విశాఖ నగరం కాదు, విజయనగరం జిల్లా భోగాపురమే ప్రయాణికుల తొలి గమ్యంగా మారబోతోంది. ఈ మార్పు కేవలం విమాన సర్వీసుల బదిలీ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థలో పెద్ద పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికీ ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయం ప్రారంభం కానుండగా తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మరో కీలక ప్రకటన కూడా చేసింది. అయితే ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అధికారికంగా కూడా షెడ్యూల్ కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నడుస్తున్న షెడ్యూల్ కమర్షియల్ విమానాలన్నీ కూడా భోగాపురానికి మారనున్నాయి. దాదాపు 30 ఏళ్లుగా విశాఖ ఐఎన్ఎస్ డేగా సివిల్ ఎన్క్లేవ్ నుంచి కొనసాగుతున్న ఈ కమర్షియల్ విమాన సర్వీసులకు కూడా ఇక తెరపడనుంది. ఏ విమానాశ్రయంకైనా దాని గుర్తింపు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోడ్ ప్రస్తుతం విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుగా ఉన్నటువంటి VTZ కోడ్ కూడా ఇకపై భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుంది. అంటే ప్రపంచ విమానయాన మ్యాప్లో ఉత్తరాంధ్రకు కొత్త అడ్రస్గా భోగాపురం నమోదు కానుంది. మరోవైపు విమానయాన సంస్థలు, ట్రావెల్ నెట్వర్క్లు, బుకింగ్ వ్యవస్థలు కూడా ఈ మార్పుకు అనుగుణంగా తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. అయితే విశాఖ విమానాశ్రయానికి పూర్తిగా తాళం పడడం లేదు. దేశ రక్షణ పరంగా అత్యంత కీలకమైన ఈ ఎయిర్బేస్ భారత నౌకాదళం, వాయుసేన, కోస్ట్ గార్డ్ కార్యకలాపాలకు యథావిధిగా అందుబాటులోనే ఉంటుంది. ఇక VIP విమానాలు, అత్యవసర సేవలు, ప్రత్యేక ఆపరేషన్లు కూడా ఇక్కడి నుంచే కొనసాగనున్నాయి. అంటే పౌర విమానయానం భోగాపురానికి మారిన వ్యూహాత్మకంగా విశాఖ విమానాశ్రయం ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదని స్పష్టమవుతోంది. అయితే భారత వాయుసేన, సాయుధ దళాలు, పోలీస్ విమానాలు, ప్రభుత్వ ప్రత్యేక విమానాలు కూడా VIP విమానాలతో పాటు నాన్ షెడ్యూల్ కమర్షియల్ కార్యకలాపాలకు మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే కొనసాగుతాయని కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటివరకు కూడా విశాఖపట్నం విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ VTZ ఏదైతే ఉందో ఆగస్టు 17 నుంచి కూడా భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుంది. అంటే ఆగస్టు 16 అర్ధరాత్రి 12 గంటలు, మార్నింగ్ ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుందన్నమాట. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభాన్ని ప్రభుత్వం కేవలం ఒక మౌలిక వస్తువుల ప్రాజెక్టుగా చూడడం లేదు. ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక విస్తరణకు, పర్యాటక రంగానికి, అంతర్జాతీయ పెట్టుబడులకు ఇది ప్రధాన ద్వారంగా మారుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా విశాఖకు గుర్తింపుగా నిలిచిన విమానాశ్రయం నుంచి చివరి కమర్షియల్ విమానం ఎగిరే వరకు ఆ క్షణం కూడా చారిత్రక ఘట్టంగానే నిలవనుంది. EMR సంస్థ PPP విధానంతో నిర్మించిన ఈ విమానాశ్రయానికి అధికారికంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు ఖరారు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం అధికార ఆమోదం తెలపడంతో స్వాతంత్ర సమరయోధుడు,
అల్లూరి సీతారామరాజు పేరు ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మొత్తానికి ఆగస్టు 1న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో వాణిజ్య విమానాల రాకపోకలు, ఇలా దశల వారీగా భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలతో పాటు ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా మారబోతుందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుత విమానాశ్రయం